మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకు శుభములు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడినటువంటి జీవ గ్రంథాన్ని మనము ఆయన సహాయము ద్వారా ధ్యానించుటకు దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఈ వాక్యములో ఉన్నటువంటి మాటలను మనకు బయలుపరిస్తే దానిలో ఉన్నటువంటి సత్యము, జీవము, వెలుగు, దానిలో ఉన్నటువంటి నెరవేర్పు, నిత్యత్వము మనకు కనబడుతుంది. కాబట్టి ఈ సమయము పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి తీసుకొని మనము దీన్ని స్టడీ చేద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. జీవం గల దేవ, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. మేము ధ్యానించబోతుండగా ప్రభా, నీ యొక్క కృప, నీ సహాయము ప్రభా మీరు మాకు దయచేయమని, సర్వసత్యములోనికి మమ్మలను నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మనము క్రొత్త నిబంధన అంటే ఏమిటి అనే పెద్ద అంశాన్ని మనము తీసుకొని స్టడీ చేస్తున్నాము. నేను గమనించినంత వరకు కొన్ని విషయాలు నేను గమనించినటువంటివే మీకు బోధిస్తున్నాను. ఇంకా నాకు తెలియనటువంటి విషయాలు అనేకములు ఉండవచ్చును. కాబట్టి నాకు తెలిసినటువంటివే నేను మీకు బోధించుటకు ప్రయత్నం చేస్తున్నాను. క్రొత్త నిబంధన అన్నటువంటిది మనం సరిగ్గా అర్థం చేసుకోవలసినటువంటి విషయము. గత వారంలో మనం ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ నుండి తిరిగి ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక యొక్క ఉద్దేశము పలుమారు ఈ యొక్క పత్రికలో నిబంధన అన్న పదము రాయబడింది. క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనను గురించి చెప్పాలంటే ఇది పాత నిబంధనను దృష్టిలో పెట్టుకొని క్రొత్త నిబంధన గురించి నిర్వచనాలు వివరముగా ఇవ్వడము పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. క్రొత్త నిబంధన పాత నిబంధన యొక్క నెరవేర్పు అని పలుమారు మనం చెప్పుకుంటూ వస్తున్నాము. క్రొత్త నిబంధన పాత నిబంధనకు నిజ స్వరూపము. క్రొత్త నిబంధన పాత నిబంధన ప్రవచనాలకు నెరవేర్పు. క్రొత్త నిబంధన పాత నిబంధనలో దేవుడు ఎన్నుకున్నటువంటి పితరులు, ప్రవక్తలు, న్యాయాధిపతులు, వారు రాబోయే రక్షకునికి వారు గుర్తులుగాను, వారి యొక్క మాటలకు నెరవేర్పుగాను యేసుక్రీస్తు ఉన్నాడు. సరే, ఇప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయములో 21వ వచనము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనము. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. ఈ ఇంటి పైన అన్న పదము చాలా ప్రాముఖ్యమైనటువంటి పదము. ఎందుకంటే ఇంటి లోపల అనే దానికి కూడా ఒక విషయం ఉన్నది. అది మనకు 3వ అధ్యాయములో కనపడుతుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయములో చూడండి, 2వ వచనంలో
దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి లోపల మోషే గారు నమ్మకముగా ఉన్నాడు. ఇప్పుడు ఇంటి మీద లేదా ఇంటి పైన నమ్మకముగా ఉన్నటువంటి వాడు యేసు క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని, ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడలా మనమే ఆయన ఇల్లు. ఇది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము ఇలాగు రాయట. మనము దేవుని ఇల్లు. ఇప్పుడు ఇంటి పైన అంటే మనకు ప్రభువుగా ఉన్నటువంటి వాడు యేసు క్రీస్తు. సరే, తిరిగి రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనము. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. ఇక్కడ ఈ పదం కూడా మనకు ఇంపార్టెంట్. ఏంటంటే మనకు, దేవుని ఇంటి పైన మనకన్న పదంలో ఏముందంటే మనవాడు అన్నట్టు, మన కొరకు ప్రాణం పెట్టిన వాడు అన్నట్టు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గల వారమునయుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇది క్రొత్త నిబంధన. నిబంధన అంటే అగ్రిమెంట్. అగ్రిమెంట్ ఏంటి? నిబంధన ఏంటి? దేవునికి నాకు మధ్య ఏమి అగ్రిమెంట్ అయింది? మనము నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. ఎట్లా రావాలి అంటే మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం గల వారమును. అంటే మన హృదయములు దేవుని రక్తము ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా స్నానము చేయబడి, స్నానము చేసిన శరీరము గల వారమునయ్యుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇది క్రొత్త నిబంధన. ఇక నువ్వు మోసుకొని రావనవసరం లేదు, తెరలు దాటనవసరం లేదు, నీకు ఎవరో మధ్యవర్తి అవసరం లేదు. క్రొత్త నిబంధన చూడండి. క్రొత్త నిబంధన అంటే ఇప్పుడు మనం చదివిన మాటలో ఉన్న అర్థం ఏమిటంటే స్వాతంత్రము. క్రొత్త నిబంధన అంటే స్వాతంత్రము. ఇప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్దాము. దేవుని సన్నిధానానికి వెళ్దామంటే మళ్ళీ చర్చికి పోవడం అనుకున్నారు. కాదు. దేవుని ఇల్లు మనము. ఇప్పుడు ఆయన 1 కొరింథీ 3:16 ప్రకారం ఎక్కడ నివసించాలనుకున్నాడు? మన దేహములో. మరి మన దేహములో ఆయన నివసిస్తున్నాడు.
మనం ఆయనను చేరుకోవాలి అంటే హృదయాలు శరీరాలు కడగబడినటువంటి విధముగా ఉండాలి అన్న విషయం. ప్రోక్షింపబడిన ఈ పదము, ఇవన్నీ పాత నిబంధన పదాలు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, ఈ పదం కూడా ముఖ్యం. మనస్సాక్షి, మనస్సాక్షి. మనము పైన శరీరమును బాగా కడుక్కోవచ్చు, స్నానం చేయొచ్చు, లేదా తలస్నానం చేయొచ్చు, లేదా ఉదయకాలం చేయొచ్చు, లేదా 2-3 సార్లు చేయాలి. దేవుని దర్శించాలంటే ఉదయం 4 గంటలకు చేయాలి, 5 గంటలకు చేయాలి. ఇక ఎన్నెన్నో శుద్ధీకరణ ఆచారాలు ఎన్నో. దాన్ని గడగాలి, దీన్ని గడగాలి, ఎన్నిసార్లు గడగాలి? 23వ అధ్యాయం మత్తయి సువార్తలో పళ్ళాలు గడగాలి, కప్పులను గడగాలి. దేనికి అంటే దేవుని దగ్గర పరిశుద్ధంగా ఉండాలి. ఏవి పరిశుద్ధంగా ఉండాలి అంటే, ఇక్కడైతే క్రొత్త నిబంధనలు అయితే హృదయాలు, శరీరము. శరీరము అంటే మరలా 2 అర్థాలు ఉన్నాయి శరీరములో. నా ముఖం కడుక్కున్నాను అనుకోండి, ఇది శరీర శుద్ధి కాదు. నా ముఖంలో ఉన్నటువంటి నాలుక కూడా ఒక శరీరంలో భాగము. ఆ నాలుకను పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి కడుక్కోవడం, వాక్యముతో, ఉదక స్నానముతో ఈ నాలుకకు మీద ఉన్నటువంటి అబద్ధాలు, కొండెములు, పగలు, రకరకాలైనటువంటి వాటిని కడుగుకొనుట. ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో ఎంత మంచి అద్భుతమైనటువంటి మనం విశ్వమంతటికి ప్రకటించే సువార్త ఉంది. విశ్వమంతటికి ప్రకటించే శుభవార్త ఉంది. ఎందుకు అంత ఖర్చు పెట్టుకుంటారు? ఎందుకు అంత భారాలు మోస్తారు? దేవుని సన్నిధానానికి రావడానికి లోకము ఈ ఈ ఈ సువార్త వినాలి, యేసు సువార్త వినాలి. అయ్యా, ఉచితంగా నేను మీ కొరకు రక్తం కార్చాను, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుండగా మీరు పశ్చాత్తాపపడి ఆ రక్తంలో కడుక్కొనండి, మీ మనస్సాక్షి కడగబడుతుంది. దేవుని విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానంకు చేరుదు. 23వ వచనంలో, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. 23వ వచనం, let us hold tightly without wavering to the hope we affirm, for God can be trusted to keep his promise. ఏంటి ఒక నిరీక్షణ? కొత్త నిబంధనలో ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? మనకందరికీ ముందు ఒకటి దొరుకుతుంది. ఒక దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో మీకు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను ఇస్తాను అని వాళ్ళకు చేస్తే, మనకు నిత్య జీవాన్ని నేను మీకు ఇస్తాను. అది నిరీక్షణ. దాన్ని గట్టిగా పట్టుకుందాము. ఇవన్నీ క్రొత్త నిబంధనను ఈ మాటల ద్వారా మనము వివరిస్తున్నాము, నిర్వచనం చేస్తూ ఉన్నాము. ఇంతకుముందే పలుమారు నేను చెప్తున్నాను, క్రొత్త నిబంధన అంటే ఏంది? ఒక మాటలో చెప్పండి అంటే చెప్పడానికి రాదు, లేదా 2 మాటల మీద చెప్పండి అంటే రాదు, ఒక పారాగ్రాఫ్ రాయండి అంటే చెప్పడానికి రాదు. ఇవన్నీ కలిపితేనే క్రొత్త నిబంధన. తర్వాత 24వ వచనంలో,
కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. కొత్త నిబంధన సంఘము ఇది. కృత నిబంధన సంఘము సమాజంగా కూడుట మానుకొనకుండా. కృత నిబంధన సంఘములో అందరం ఒక దగ్గరికి వస్తాం కదా. ఏదైనా ప్రార్థన కూడికకు ఆదివారము, శనివారము, శుక్రవారము వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఒకరినొకడు హెచ్చరించుచు. హెచ్చరించుచు అంటే అర్థం ఏంటంటే ప్రోత్సహించుకొనుచు, పురికొల్పుకొనుచు, ఆదరించుకొనుచు, ప్రార్థన చేసుకొనుచు ఒకరినొకడు. ఇది పర్పస్ ఆఫ్ మీటింగ్, పర్పస్ ఆఫ్ గ్యాదరింగ్. బైబిల్లో ఉన్నదే. నూతన నిబంధన సంఘములో ఒక భాగము. నూతన నిబంధన సంఘంలో ఒక భాగం. అందుకని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీరు వచ్చినప్పుడు, ఆలయానికి వచ్చినప్పుడు ఒకరినొకరు కలుసుకొని మాట్లాడండి, స్నేహం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తాడు అంటే ఆత్మ మనకు కలిగి ఉంటే. కాబట్టి మానుకోకండి. సంఘమును మానుకుంటే అంటే నేను ఇంక సంఘానికి పోను, ఒక్కదాన్నే ఉంటానంటే అది ప్రమాదము. ఏ సంఘానికైనా ఒక సంఘానికి పోవడం మంచిది. పోవడం ఉద్దేశం ఇది. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కూడా నేను ఒంటరి వాణ్ణి అన్నట్టుగా కాకుండా పలుమారు సాధ్యమైనంత వరకు సహవాసములో ఉండుట కృత నిబంధన సంఘము. హెచ్చరించుట, ప్రేమ చూపుట, అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇస్తే మనము ఇతరులను చూస్తే ప్రేమించాలని అనిపిస్తుంది. ప్రేమ దాని ఎక్స్ప్రెషన్స్ ఎన్నో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ మారుతుంటాయి. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకొనవలెనని ఆలోచించటము. కృత నిబంధన సంఘము. ఎన్ని మాటలు ఉన్నాయి కదా ఈ వచనంలో. ఒకరినొకడు పురికొల్పవలెనని. పర్వాలేదు, బలహీనంగా ఉన్నారా? పర్వాలేదు. నేను కూడా ఒకప్పుడు అట్లే ఉన్నాను. ఏం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తా. నేను కూడా నీకు సాయం చేస్తా, నీ కొరకు కూడా ప్రార్థన చేస్తా. నువ్వేం భయపడద్దు. నీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నాకు కాల్ చేయి, నాకు చెప్పు, నేను ప్రార్థన చేస్తా అని వాళ్ళ దగ్గర నిలబడి చెప్పామనుకోండి, మీరు చెప్పి చూడండి. లేదా మీకు ఎవరైనా చెప్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? దాన్ని సంఘము అంటారు. సమాజముగా కూడుకున్నప్పుడు ఇవన్నీ చేస్తే దాన్ని క్రొత్త నిబంధన సంఘము. అప్పుడు ఎట్లయ్యేది? నేను గుడికి పోతే గొర్రెను అర్పిస్తా, యాజకుడు పోయి నా కొరకు పాప పరిహారార్థ బలి అర్పిస్తాడు, లేదా ఏదైనా కృతజ్ఞత కానుక ఇస్తే దహన బలి అర్పిస్తాడు, ఏదైనా శవాన్ని ముట్టితే ఇక దానికి 7 రోజులు నేను బయట ఉండాలి. అవన్నీ రకరకాలుగా. అక్కడ ఇక్కడ ఎంత మంచి సంఘము కదా. ఇవన్నీ చేస్తే సంఘం ఎలాగుంటుంది? క్రీస్తును పోలి ఉంటుంది. సరే, మనము ఇతరులను విమర్శించుట కంటే నేను ఈ విధంగా ఉంటాను అనే నిర్ణయం చాలా మంచిది. ఎవ్వరు ఏమైనా చేయనియండి, నేను ప్రేమిస్తాను, హెచ్చరిస్తాను, పురిగొల్పుతాను, ప్రార్థన చేస్తాను.
తర్వాత ఇది క్రొత్త నిబంధన సంఘము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో అన్ని ఒక్కొక్క మాట కొత్త నిబంధననే. ఇంకా కొత్త నిబంధన మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నికను ఉండును. Dear friends, if we deliberately continue sinning after we have received knowledge of the truth, there is no longer any sacrifice that will cover these sins. There is only the terrible expectation of God's judgment and the raging fire that will consume his enemies. ఇది చాలా జాగ్రత్తగా వినండి. కొత్త నిబంధనలో మనకు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, అంటే తెలిసి తెలిసి పాపం చేస్తే, ఇది చేస్తే పాపము అని తెలిసిన గాని చేస్తే, ఎప్పుడు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందాను నేను. అనుభవము అంటే యేసుక్రీస్తుని ఆయన అంగీకరించిన అనుభవం ఉంది. నా పాపములు ఒప్పుకున్నప్పుడు నాకు సమాధానం ఇచ్చిన అనుభవం ఉంది. యేసుక్రీస్తు నాతో ఉన్నాడన్నటువంటి అనుభవం నాకుంది. ఇదొక ఫేజ్. ఇన్ని అనుభవించిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే, ఇక్కడ ఈ పదాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ ఈవెంట్. అందుకని ఇంగ్లీష్లో నేను చదివాను. ఇఫ్ ఎనీవన్ కంటిన్యూ టు సిన్ డెలిబరేట్లీ, అది కంటిన్యూ, ఇక కంటిన్యూగా తెలిసి 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 పాపంలోనే ఉంటే, పాపం చేస్తూనే ఉంటే, ఇక యేసు క్రీస్తు మరలా వారి కొరకు బలి అయి బలి ఇకను ఉండదు. ఇక ఆ పాపము నుంచి బయటపడుట కష్టం. ఇదే విషయం హెబ్రీ 6లో కూడా చూస్తాం. చూడండి, ఆ మాటలు చదువుతాను. హెబ్రీ 6లో 2వ వచనం, దేవుని యందలి విశ్వాసమును నంబర్ 1, బాప్తిస్మములను గూర్చిన బోధయు 2, హస్త నిక్షేపణమును 3, మృతుల పునరుద్ధానమును 4, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, ఇవన్నీ పునాదులు పడ్డాయి తెలుసు. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదు. 4వ వచనం, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, అనుభవ జ్ఞానము రుచి చూచి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, ఇంత దూరం వచ్చిన తర్వాత తప్పిపోయిన వారు. లెట్ మీ రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్. 6వ అధ్యాయము 5వ వచనం. For it is impossible to bring back to repentance those who were once enlightened, those who have experienced the good things of heaven and shared in the Holy Spirit, who have tasted the good news of the word of God and the power of the age to come, and who then turn away from God. It is impossible to bring such people back to repentance by rejecting the Son of God. They themselves are
nailing him to the cross once again and holding him up to the public shame. వారిని మరలా మారు మనసు విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఇక్కడ ఒక పదము, ఇదే విషయం మనకు మొదటి యోహాను పత్రికలో కూడా మనం చూస్తాం. ఈ పదం ముఖ్యము ఏంటంటే కంటిన్యూ టు సిన్. చూడండి, యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందినటువంటి వారు పాపంలో పడిపోతారు. అది కొద్దిగాను పెద్దగాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాపంలో పడిపోయినప్పుడు నిజముగా రక్షించబడినటువంటి వారు, వారిలో ఉన్నటువంటి యేసు ఆత్మ వారి యొక్క హృదయాన్ని గుచ్చుతుంది, వెంటనే గుచ్చుతుంది. అయ్యో, నేను ఎంత ఘోరమైన పాపం చేశానే అని హృదయం విరుగుతుంది. పశ్చాత్తాపం పడతాము. అయ్యా నన్ను క్షమించు అని మాటల ద్వారా కాకపోయినా మూలుగుల ద్వారా కావచ్చు, ఇక ఏ రకముగానైనా ఆ పశ్చాత్తాప మనస్సును దేవుడు చూచినప్పుడు అది కడగబడుతుంది. మరలా మనము దేవునితో సమాధాన పడతాము. ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక పాపములో పడి అదే కంటిన్యూగా చేస్తూ పశ్చాత్తాపం అనేటువంటిది జరగకుండా ఉంటే ఇక మనకు మిగిలింది ఏందయ్యా అంటే తీర్పునకు రెడీగా అండి అన్నట్టు అన్నమాట. అది 26వ వచనం. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత హెబ్రీ 10:26 బుద్ధిపూర్వకముగా పాపం చేసినడలా పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దయింపబో తీక్షణమైన అగ్నియు నికను ఉండును. కొత్త నిబంధనలో తీర్పు గురించి ఉందా? 100%. ఐ డోంట్ నో, ఈ మధ్య కాలంలో కొంతమంది కృప, క్షమాపణ, కనికరము, ప్రేమ ఇవే చెప్పాలి మనకు ప్రజలకు. తీర్పు గురించి చెప్పకండి అని చాలా మంది బోధిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయములో 8వ వచనంలో దానికి జవాబు, ఇంకా ఇతర పత్రికలలో కూడా సువార్త చెప్పుచున్నప్పుడు వారు చెప్పవలసినటువంటి విషయంలో చూడండి 8వ వచనం, ఆయన వచ్చి, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, పాపమును గూర్చియు నంబర్ 1, నీతిని గూర్చియు నంబర్ 2, తీర్పును గూర్చియు నంబర్ 3, లోకమును ఒప్పుకొన చేయును. తీర్పు. పదిహేడవ అధ్యాయం అపోస్తల కార్యంలో పౌలు గారు ఏథెన్సు వారికి సువార్తను ప్రకటిస్తూ అక్కడ 30వ వచనము 31వ వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను,
ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞ ఎందుకనగా పైన ప్రేమ ఉంది. పైన చెప్పిన మాటలలో మీరు ఇంతవరకు తప్పులు చేశారా? దేవుడు దాన్ని చూచి చూడనట్టుగా ఆ అజ్ఞానములో మీరు ఉన్నారని చూసి చూడనట్టుగా ఇట్లా సరేలే పోన్లే. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి, అంటే పౌలు గారు మాట్లాడుతున్న సమయానికి దేవుడు మమ్మల్ని పంపించింది దీని కొరకే. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞనిస్తున్నాడు. ఎందుకనగా 31లో తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారం కలుగజేసి అయ్యా తీర్పు కూడా ఉన్నది. మామూలు తీర్పు కాదు, అగ్ని. ఫిబ్రవరి రండి మరలా 10:26 మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు గాని 27 న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. 28వ వచనం ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు గదా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చాలా కఠినమైనటువంటి మాట. ఫిబ్రవరి 10:29 Just think how much worse the punishment will be for those who have trampled on the Son of God and have treated the blood of the covenant, which made us holy, as if it were common and unholy, and have insulted and disdained the Holy Spirit, who brings God's mercy to us. క్రొత్త నిబంధనలో జరిగిన కార్యములు పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము. నిబంధన, క్రొత్త నిబంధన అంటే నిబంధన రక్తము. అందుకని యేసుక్రీస్తు చనిపోక మునుపు ఆ ప్రభు బల్ల ఇస్తున్నప్పుడు శిష్యులకు ఆ 26వ వచనంలో మత్తయి సువార్త 26:26లో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అగ్రిమెంట్ విత్ ద సీల్ ఆఫ్ ద బ్లడ్. సాధారణంగా అగ్రిమెంట్లో, నిబంధనలో మనం పేపర్ రాసుకుంటాం కదా, అగ్రిమెంట్ చేసుకుంటాం. పేపర్ రాయండి, దేనికి సంబంధించినటువంటి నిబంధన ఇది,
ఏమేముంది? నేనేం చేయాలి? మీరేం చేయాలి? ఉమ్? మరి ఈ నిబంధనకు రుజువేంటి? అగ్రిమెంట్ ఏంది? అంటే రక్తము. దేవుడు నాతో నిబంధన చేశాడు. ఎట్లా? రుజువేంటి? యేసు రక్తము. యేసు రక్తము. రక్తముతో నిబంధన. 29 ఫిబ్రవరి 10, 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అంటే ఈ యొక్క గ్రంథకర్త రాస్తున్న సమయానికి యూదులు ఉన్నారు అక్కడ. వాళ్ళు యేసుక్రీస్తుని పాదములతో త్రొక్కి. పాదములతో త్రొక్కి అంటే అసహ్యమైన దాన్ని తొక్కుతాం. మాకు అసహ్యం, యేసు అంటేనే అసహ్యం. యేసు రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించి. ఏం మాట్లాడుతున్నారా యేసు రక్తం గురించి? పరిశుద్ధాత్మ లేరు, ఎవరు లేరు? అరే ఆ రక్తము లేకుండా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా దాని గురించి మాట్లాడితేనే మాకు అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అపవిత్రమైన దానిగా ఎంచి తిరస్కరించిన వాడు, ఇక వానికి దండన ఉంటది, తట్టుకోలేడు. నిబంధనలో ఇది భాగమయ్యా. నిబంధనలో దేవుడు నాతో నిబంధన చేస్తున్నప్పుడు కండిషన్స్ ఉంటాయి కదా. ఇదిగో, నీవు పశ్చాత్తాపపడి నా వైపు తిరిగితే నీ మనస్సాక్షిని కడుగుతా, నీలో ఉంటా, నీకు నిత్యమైన జీవితాన్ని ఇస్తా. లేదా ఇంతసేపు చెప్పిన తర్వాత కూడా ఆ రక్తాన్ని కాళ్ళతో త్రొక్కి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు లేరు అని చెప్పి తిరస్కరించి నాకు అవసరం లేదని చెప్తే దండన ఉంటుంది. కొత్త నిబంధనలో జరిగే క్రమం ఇది. కొత్త నిబంధనలో జరిగే క్రమం ఇది. ఇది సబ్జెక్టివ్. నాకు సంబంధించిన విషయం కొత్త నిబంధన ఇది. పాత నిబంధన వస్తువులకు సంబంధించిన విషయము, జంతువులకు సంబంధించిన విషయము, శుద్ధీకరణ ఆచారములకు సంబంధించిన విషయము, అన్నపానములకు సంబంధించినటువంటి విషయము, బలుల సంబంధించినటువంటి విషయము. కొత్త నిబంధన నీకు సంబంధించిన విషయము, నాకు సంబంధించిన విషయం. నా మనస్సాక్షికి, నా హృదయానికి సంబంధించినటువంటి విషయం. 30వ వచనం. పగ తీర్చుట నా పని. పగ తీర్చుట నా పని. నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. ఈ నిబంధనలు ఇవన్నీ రాసుకున్నారు. కొత్త నిబంధనలో ఇవన్నీ రాసుకున్నారు. 99% నేను నీకు విడుదల, స్వాతంత్రము, పాపక్షమాపణ, రక్షణ, నిత్య జీవితము, సహాయము. 1% దాన్ని నిర్లక్ష్యం చేసి రక్తమును, పరిశుద్ధాత్మ దేవుని సువార్తను లెక్క చేయకుండా పాపంలోనే కొనసాగుతూ ఉంటే పగ తీర్చుట నా పని.
నేనే ప్రతిఫలం ఇస్తాను. ప్రతిఫలం అంటే ఇదేదో మంచిది అనుకునేరు. ప్రతిఫలము పగ తీర్చుట, నిర్లక్ష్యం చేస్తే దండన. అది ప్రతిఫలం అంటే దండన. ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని నీవు చెప్పిన వాని ఎరుగుదుము కదా. 31 వచనం. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకర. అగ్రిమెంట్, నిబంధనలు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అంటే ఒక మాటలో పాఠం ఏంటంటే, నిర్లక్ష్యం చేయకండి యేసుక్రీస్తు రక్తాన్ని, పరిశుద్ధాత్మను, వాక్యమును, ప్రేమను, కనికరమును, క్షమాపణను నిర్లక్ష్యము చేయకండి. ఆయన ఓర్పును, దీర్ఘశాంతమును, సహనమును రోమాపత్రికలో 2వ అధ్యాయంలో ఇంత ఓర్పు, దీర్ఘశాంతం మీరు మారు మనసు పొందుటకే కదా. రోమా 2:5, 2:4. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఇవి ఎక్కడ కనపడుతున్నాయి నా జీవితంలో? దేవుడు నా సహనము, దీర్ఘశాంతము, అనుగ్రహము నా జీవితంలో ఉన్నాయా? దేవుని సహనము, దీర్ఘశాంతము ఉన్నాయి కనుకనే ఇంకా బతికే ఉన్నా నేను. దేవుడు నీ పట్ల సహనము, దీర్ఘశాంతము ఉన్నాయి కాబట్టే నువ్వు కూడా బ్రతికే ఉన్నావు. ఏం చేద్దాం? మారు మనసు పొందు. విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపడి మారు మనసు పొందుదాం. మారు మనసు పొందిన వారి గురించి కాదు ఇది. ఒకవేళ పొందకపోతే దేవుడిస్తున్నటువంటి గొప్ప అవకాశమును, ఆయన రక్తము నిత్యము ప్రవహించుచున్నది, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ప్రేరేపిస్తుండగా నిర్లక్ష్యము చేయకుండా. కొత్త నిబంధన. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. Think back on those early days when you first learned about Christ. Remember how you remained faithful even though it meant terrible suffering. అంటే ఇప్పుడు ఈ గ్రంథకర్త మాట్లాడుతున్న సమయానికి క్రైస్తవులందరూ ఆది సంఘంలో చెదిరిపోయారు. శ్రమలు వచ్చేసాయి. యూదుల నుంచి, అవతల నుంచి, రోమా ప్రభుత్వం నుంచి, అన్యుల నుంచి శ్రమలు వచ్చినప్పుడు గట్టిగానే నిలబడ్డారు. నిలబడి ఎక్కడికో వెళ్ళి, ఏ ఏ గ్రామాలకు వెళ్ళి వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు, మీరు ఇంతకుముందు చాలా గొప్ప శ్రమలు వచ్చాయి, మీరు బాగానే నిలబడ్డారు, వాటిని జ్ఞాపకం చేసుకొని గట్టిగానే ఉండండి. కొత్త నిబంధన ఇట్స్ ఎ సబ్జెక్ట్. అది మనకు సంబంధించినటువంటి విషయము. మనం దీన్ని వచ్చే వారము తిరిగి కంటిన్యూ చేద్దాం.